హాయ్ అండి. మీరెప్పుడైనా బీట్రూట్ రసం అయితే ట్రై చేశారా అండి? అది ఎలా చేయాలో నేనైతే చూపెట్టేస్తాను వచ్చేయండి. నేను బీట్రూట్ తాలింపు చేసినప్పుడంతా బీట్రూట్ రసం చేస్తాననమాట. బీట్రూట్‌నైతే ముక్కలుగా కట్ చేసుకొని ఒక్క విజిల్ అయితే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకుంటానండి. నార్మల్‌గా మనం చింతపండు, టమోటా రసం చేస్తాం కదా! సేమ్ అంతా అదే అనమాట. కాకపోతే అందులో నార్మల్ ప్లెయిన్ వాటర్ తగ్గించి ఈ బీట్రూట్ ఉడకపెట్టిన వాటర్‌ని మొత్తం కలిపేస్తాననమాట. నార్మల్‌గా మనం రసం ఎలా చేస్తాము చింతపండు, టమోటా, తెల్లగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు ఇవంతా నానబెట్టుకొని బాగా కలిపేసుకొని 2 స్పూన్లు రసం పౌడర్ అయితే యాడ్ చేసి చేస్తాం కదండీ! సేమ్ అలాగే అనమాట. బట్ బీట్రూట్ ఉడకపెట్టిన వాటర్‌నైతే అందులో కలిపేసి తర్వాత యాజ్ యూజువల్ నార్మల్‌గా పోపు పెట్టేసుకోవడమే అండి. అంతే. సింపుల్ అండి. జస్ట్ ఊరికే పైన ఒక్కసారి తెల్లిందంటే ఇంకా ఆఫ్ చేసేసి ఇంకా వేరే గిన్నెలో అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే కదా! సేమ్ అండి. మొత్తం రసం ప్రాసెసే. బట్ బీట్రూట్ ఉడకపెట్టిన వాటర్‌నైతే ఇందులో యాడ్ చేస్తామన్నమాట. ఇంకా కాయలనేది ఉంటది కదండీ! దాన్నైతే నార్మల్‌గా ఆవాలు, చిన్న బద్దు ఉద్దిపప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, తెల్లగడ్డలు దంచి వేసుకొని 2 ఎండుమిర్చి అయితే వేసుకొని ఇంకా బీట్రూట్ తాలింపు అయితే నార్మల్‌గా చేసేయడమే. ఇది అందరికీ తెలిసిందే. మీరు కూడా అండి మీ పిల్లలు గాని బీట్రూట్ తాలింపు తినరు అనుకునే వాళ్ళకి ఈ విధంగా రసం చేసి పెట్టండి. మా ఇంట్లో అయితే మా అమ్మాయిలకి చానా ఇష్టం. నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటానన్నమాట. సో, ఇదొక డిఫరెంట్‌గా ఉంటుందని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పెడుతున్నాను. మీకు కనుక నచ్చుంటే లైక్ చేసేసుకోండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. బాయ్.